BNS న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమో మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ దొందే తెలంగాణను రెండు ముంచిన పార్టీలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు నిలబెట్టలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందేమోనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పనికొచ్చే పనులు చేయడం చేతగాదని విమర్శించారు. సీఎం రేవంత్ ఢిల్లీకి మూటలు మోసే దానిపై ఉన్న శ్రద్ధ యూరియా తీసుకురావడంపై లేదని, ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన చేస్తూ రైతులను ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు. కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే, కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్దత లేదు, ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలనా చాతగాంతనం, అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా, సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గాని, ఇంకోటి గాని, ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకు బీసీల మీద ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీసీ వ్యక్తిని ఎందుకు పెట్టలేదు? బీసీల మీద ప్రేమ అనుకుంటూ కాంగ్రెస్ దొంగ డ్రామాలు చేస్తోంది. మాకు ఢిల్లీలో ఎవరూ బాసులు లేరు, మేము ఏ కూటమిలో లేము, మాకు తెలంగాణ ప్రజలు బాసులు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు? బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు,
పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది. అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందే. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినా ఏకంగా రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఛాంబర్లో కూర్చుని సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు ఇస్తాడు అంటూ ముక్కున వేలు వేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు. సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లారని కలెక్టర్ ఆరా. సచివాలయంలో జగ్గారెడ్డి అధికారిక సమావేశంపై సీఎస్ సీరియస్. 6,66,000 ఇస్తారు బ్యాలెన్స్. 6,66,000 డ్యాన్స్ కూడా ఆ డిజైన్ ఉండాలి. అర్థమైంది కదా, అలాంటి ఉండాలి. దీన్ని నాకు ఇది నా లైన్. సదాశివపేట ప్రజల కోసము ఇప్పుడు నాకు ఇంకా 3 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నాకు ఎట్లా అంటే సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమవుతుందో ఇప్పుడు రికార్డు చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం. ఇది పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టండి. మీకు ప్రైవేట్ కన్సల్ట్కి ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను. మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అట్లతో. ఓకే, మంచి కన్సల్టెంట్ చూడండి మీరు. ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ గా ప్రైవేట్ నేను ఇస్తాను. అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ పరంగా చేయాలని నీ స్టాఫ్ సరిపోదు. ఓకే, నీ స్టాఫ్ సరిపోదు. నాకు ఒక ఎంత టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సల్ట్ తోటి ఇదంతా చేసి ఇవ్వాలంటే? నాకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఉన్న బస్తీలలో లైట్స్ కూడా నాకు క్లారిటీ ఇవ్వండి. ఏది డిస్ట్రిబ్యూషన్ లైట్స్ మీరు ఎంత ఉంది, ఎన్ని ఇంచులు ఉంది గల్లీలో? 4 ఇంచ్ హాఫ్ ఇంచ్ మన ఇంటి ఆఫ్ కనెక్షన్ కోసం హాఫ్ ఇంచ్ అది కాదు. మీరు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 4 ఇంచ్ మినిమం. అంటే ఇప్పుడు ఉన్న జనాభాకి ఎంత ఉండాలి యాక్చువల్ గా? సార్ మనం డివైడ్ చేస్తాం కదా. ఒక వార్డులో 2,000 ఉంటాయి కదా. 2,000 వార్డులకు సంబంధించిన గల్లీలో ఇష్టం ఎన్ని ఇంచులో? 4 ఇంచులు సరిపోతుంది. 4 ఇంచులు సరిపోతుంది సార్. పైపు అది హెడ్ నుంచి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అది ఉందండి. నేను డిస్ట్రిబ్యూషన్ అదే మహబూబాబాద్ జిల్లా గూడూరు పిఎస్సిఎస్ వద్ద వర్షంలో తడుస్తూ యూరియా కోసం మహిళా రైతుల పాట్లు. నల్గొండ జిల్లా తిప్పర్తిలో యూరియా కోసం రాత్రి 3 గంటల నుండి క్యూ లైన్ కట్టిన రైతుల అవస్థలు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పిఎస్సిఎస్ వద్ద భారీగా పోలీసుల భద్రత మధ్య రైతులకు యూరియా బస్తాల పంపిణీ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో అధికారుల యూరియా కోసం లైన్లో పెట్టిన పాస్బుక్, ఆధార్ జిరాక్స్లను బాత్రూంలో పడేసిన అధికారులు. సూపర్ తప్ప అన్ని బాత్రూమ్ బాగా
శ్రేణిని పెట్టుకుంటారు, శ్రేణిని పెట్టుకుని తగ్గుతారు ఇద్దరు 4 రోజులు సార్ ఇంకా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 4 గంటల నుండి బార్లు తీరిన యూరియా దొరకలేదని రైతులందరూ కలిసి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయింపు. మీ కాళ్లు మొక్కుతా సారు, మాకు యూరియా కావాలి అంటూ పోలీసుల కాళ్లు మొక్కిన మహిళా రైతు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల ముదనావుపేట శివారు మంగళవారిపేట పిఎస్సిఎస్ వద్ద యూరియా కోసం రోడ్డెక్కిన రైతుల ధర్నా. ఉదయం నుండి క్యూ లైన్లో నిలబడ్డా సరిపడా యూరియా దొరకడం లేదంటూ రైతుల ఆందోళన. అప్పనపల్లి దుబ్బాక మండలం మందులు లేక ఇప్పుడు వాళ్ళు నాటేసిన వాళ్ళనే నాశనం అయిపోతున్నాయి. ఈ లంగరాజ్యంతో మాకు సాధన అయితే లేదు, వ్యవసాయం చేయకుంటాం అన్నట్టు. అంటే ఇక ఊకుండాలి అంతే. ఇక వ్యవసాయం మన సంతుల గురించి కూర్చుంది. లంగరాజ్యం వచ్చింది, లంగరాజ్యంతో మాకేమో అర్థం అవుతలేదు. వ్యవసాయం చేస్తామా ఊకుంటామా? ఇప్పుడు 4 గంటలకు వచ్చి లైన్ పట్టిన వాడు జనం అంతా ఏం లేదు. ఇప్పుడు 8-10 రోజులు లైన్ పట్టబట్టి ఏం చేయమన్నాము? ఈ దొంగల రాజ్యం, ఈ లంగ రాజ్యం ఇది. ఇప్పుడు 10-20 ఏళ్ల నుంచి మాకు ఏ కొరత లేకుండే నీళ్లకు, మందు సంచులకు, ఏదానికి బాయికాడ నాగండ్లు కట్టుకొని నాగండ్ల కాడికి ఫోన్లు చేస్తే ఆటోల మీద తీసుకొచ్చి చేసిపోయారు. అప్పుడు ఇప్పుడు ఏం కట్టలేదు. ఇక విత్తనాలు వీకినాయి, దున్నుకాలు వీకినాయి, ఖర్చులు పోయినాయి, అన్ని వీకినాయి. ఆడల్లో మొగళ్ళ మధ్య మా గొప్పలు తిట్టున్నాయి మా కథ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉందన్న సీఎం రేవంత్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ఎన్డీఏ ఇండియా కూటమిలో మేం లేము, మాకు ఢిల్లీలో బాసు లేరు. సెప్టెంబర్ 9న ఎన్నిక సమయానికి ఆలోచించి ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయిస్తాం. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణని ముంచిన పార్టీలే అని వ్యాఖ్యానించారు. నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు ఎవరు లేరు. మాకు ఢిల్లీలో ఏ బాసు లేడు, మాకు ఏ పార్టీ కూడా మా బాస్ కాదు. మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా బాసులు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించే వాళ్ళు, మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు. మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ, ఆ అభ్యర్థి కానీ, ఈ కూటమి కానీ, ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు, మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం,
అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, ఒక కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మేర్బానీ చేస్తుంటారా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది. అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. వ్యక్తిగతంగా ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెండం ఉదయ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు మొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఖనిజీఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో ప్రపంచంలోనే భారతదేశం సాంకేతికంగా అగ్రస్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఐటీ, కమ్యూనికేషన్స్, పరిశోధన, ఆర్థిక, విద్య, పంచాయతీరాజ్, పరిపాలన, ఎన్నికలు ఇలా అన్ని రంగాల్లోనూ విజనరీ నేతగా పలు సంస్కరణలకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానంతో బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా 1986లో రాజీవ్ గాంధీ జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించి అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని కొనియాడారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతని రాజకీయ నిర్దేశకులుగా చేయాలని తాను కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఉన్నాను ట్రాక్ పెద్దన్నా రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గారి నాయకత్వం, గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ నాయకులు రామగుండం డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంట ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్గా ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరూ కూడా కొనియాడాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు
ఈ సెల్ ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందనంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందుకు 21 సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావితరాలపై ఉందని గమనించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఈ ప్రపంచంలో ప్రధానమంత్రుల్లో మహా అందగాడు అనేటువంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ఏదైతే రాష్ట్రాకులు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడడం అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. మరి దాదాపుగా 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు. మరి రామగుండం నిజవర్గ పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కమాన్పూర్ మండలంలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు, భవనాలు, రోడ్లు వంటి అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేయించారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అభివృద్ధిని చూడలేక మాట్లాడుతున్నారని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై అర్ధరహిత ఆరోపణలు చేస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మేకల సంపత్ యాదవ్, బొమ్మగాని అనిల్, గుర్రం లక్ష్మీమల్లు, పోలుదాసరి సాయి కుమార్, చిందం తిరుపతి, పొన్న రాజేశ్వరి, తోట రాజ్కుమార్, దండే కిషన్, బోయిని బాలకృష్ణ, గుర్రం శంకర్, పెళ్లి నారాయణ, కొండి అనిల్, ముఖి జాబ్ సతీష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ వేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మండల్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం జరుగుతూ, మొన్న బీజేపీ వాళ్ళు ఏదైతే మండల్ అభివృద్ధి లేదు అని వాళ్ళు ఒక దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే 40 సంవత్సరాల చరిత్రలో చేయండి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మంత్రి ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ జడ్పీ చైర్మన్ గారు 10 సంవత్సరాలలో కనీసానికి కమాన్పూర్ మండలాన్ని అభివృద్ధి అంచెల ముందుంచి మరి ఎన్నో సీసీ రోడ్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, బహుశా మనం 40, 20, 30 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద చూస్తే ఈ మన ఏదైతే మన ఈ కృష్ణపల్లి రోడ్లో 6 రోజులు నాటేసిన రోజులు ఉన్నాయి. ఆ రోడ్డు కావచ్చు, మన పోలీస్ రోడ్డు కావచ్చు, ఆదివారం టెంపుల్ రోడ్డు కావచ్చు, మన అంగన్వాడీ పిల్లలకు కూడా చిన్న పిల్లలకు స్కూల్ టేబుల్ ఇచ్చిన ఘనత మన పుట్ట మదన్నది. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలని. మరి ఇవంతా కూడా కమాన్పూర్ మండలంలో 99% అభివృద్ధి చెందిందంటే ఏ రకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున కావచ్చు, మదన్న తరఫున కావచ్చు, ఏదైనా కూడా 100% అభివృద్ధి చేసినాం. రేపు బీఆర్ఎస్ పార్టీ రేపు దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. మీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ మరి ఎప్పటికప్పుడు మరి మీరు రేపంటే రేపు, ఇప్పుడంటే ఇప్పుడు మేము బహిరంగ చర్యకు సిద్ధమని, అభివృద్ధిలో ముందున్నామని మేము ప్రజలు కూడా చెప్తారు. మేము ఎక్కడ చర్చ పెట్టుకుంటే అక్కడ చర్చకు సిద్ధమని కూడా ఈ ప్రెస్ మీట్ తరఫున నేను చెప్తా ఉన్నాను. మరి ఇది ఎప్పుడు కూడా మీరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, లోకల్ నాయకులు చూసి కూడా మాట్లాడు. ఇది సిగ్గుసేటు మీకు. ఈ కమాన్పూర్లో ఉంటురా లేకుంటే విదేశాలకు పోయి ఇప్పుడే వచ్చినట్టు ఏదో చూడనట్టు ఏదో కానట్టు మీరు మాట్లాడు. అది బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇది సిగ్గుసేటు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలపై జేబీసీసీఐ హైపవర్ కమిటీ నిర్ణయించిన ప్రకారం 2013 నుండి వేతనాలు అమలు చేయాల్సి ఉందని వేతన ఒప్పందాన్ని చేసిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘంగా ఉన్నాయని, జాతీయ సంఘాలుగా ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, బీఎంఎస్లు కేంద్ర రాష్ట్ర పాలకులకు అనుకూలులుగా ఉన్నారని, 13 ఏళ్లుగా కోల్ ఇండియాలో అమలు చేస్తున్న హెచ్పీసీ వేతనాలు సింగరేణిలో అమలు చేయించినందుకే ముందుకు రావాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ అన్నారు.
కోల్ ఇండియాలో కాంట్రాక్టు కార్మికుల హైపవర్ వేతనాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనాలు చెల్లించాలని, సింగరేణిలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 15% బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామగూడెం రీజనల్కు సంబంధించిన సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, సహాయ కార్యదర్శి జె సీతారామయ్య, ఈ నరేష్, బి అశోక్, కొండపల్లి సీను, ఎన్ సంజీవ్, మోత్కూరి మల్లికార్జున్, అంజయ్య, మల్లేష్, పద్మ, బుచ్చమ్మ, రమేష్, శేఖర్, యాదగిరి, సదానందం, మోగిలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 7వ తేదీన దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క వాళ్ళు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక కార్మిక వ్యతిరేక చట్టాలు కావచ్చు, లేదా ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తం అవుట్సోర్సింగ్ కూడా తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కుల దగ్గర కూడా ఇవాళ అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించడానికి హైదరాబాద్లో సెప్టెంబర్ 7న ఒక సదస్సు ఐఎఫ్టియు నాయకత్వంలో జరగబోతుంది. సింగరేణి గని కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గానికి, అదేవిధంగా ఇతర సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 24-25 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక లాభాల్లో ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ ఈ సంవత్సరం మనం గడించినటువంటి లాభాలను ఇప్పటి వరకు ఆడిట్ చేసి లెక్కలు తెలపలేదు. వెంటనే ఆడిట్ చేసి లెక్కలు తెలిపి ఏదైతే గత సంవత్సరం 5,000 ఇచ్చిండ్రో ఈసారి ఆ విధంగా కాకుండా 15% ఖచ్చితంగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆలోచించి ఏదైతే ఈ లాభాల వాటా ఇచ్చే రోజున తీపి కబుర్ను కాంట్రాక్టు కార్మికులకు అందించాలని కూడా. కార్లను అద్దెకు తీసుకుని ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జులైలో వచ్చిన ఫిర్యాదు మేరకు లోతైన దర్యాప్తు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఠా నుంచి 3 కార్లతో పాటు 15 ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను కాంటాక్ట్లోకి రాడు. సో దీన్ని మన దృష్టికి రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం వెరిఫై చేస్తుంటే మనకు ఇది ఒక కంప్లీట్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక నెట్వర్క్ లాగా మనకి తెలిసింది. సో ఆల్మోస్ట్ ఈ 1.5 month నుంచి కూడా ఏఎస్పీ గారు అండ్ హర్ టీమ్, రామన్ అండ్ అనిల్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకుని దీని మీద మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఇది వర్కౌట్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎంఓ, ఇది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్డ్, ఇది గ్యాంగ్ ఆఫ్ మొత్తం 7 ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కార్లు అద్దెకు తీసుకుంటారు. తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తారు. ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి మళ్ళీ రిటర్న్ చేయడం. సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ స్టైల్ దాన్ని. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ కీ కూడా తయారు చేస్తారు. ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పార్క్ చేసింది అనుకోండి, డైరెక్ట్గా బండి ఎత్తుకు వచ్చేస్తాం. ఒకవేళ ఓనర్ అక్కడ ఉంటే ఓనర్తో గొడవ పడ్డము, లేకపోతే ఓనర్ని బెదిరించడము, ఇటువంటి చేసేసి ఆ బండిని తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళు ఒక 1-2 daysలోనే ఫినిష్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఇటువంటి ఒక గ్యాంగ్ని మన మాచారెడ్డి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున బీరంగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, హైదరాబాద్ శేర్లింగంపల్లి లిమిట్స్లో ఓయో హోటల్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గత 10 రోజుల నుంచి కూడా మన టీం వెతుకుతుందని తెలిసి వాళ్ళు అక్కడ తలదాచుకుంటుంటే వాళ్ళని పట్టుకొని రావడం జరిగింది. మొత్తం 7 నెట్వర్క్లో ఇప్పుడు 4 అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కొంతమందిని కూడా ఇంకా విచారణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమో మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్ బీజేపీ దొందే తెలంగాణను రెండు ముంచిన పార్టీలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వ్యక్తిని ఎందుకు నిలబెట్టలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవి ఇప్పటివరకు లభించిన అప్డేట్స్. కీప్ వాచింగ్ G24 న్యూస్.